అసలు అమరావతి అనేదానికి అభివృద్ధి అనేదానికి అసలు నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేయడం కానీ ఎక్కడైనా ఒక రోడ్డు వేయడం కానీ నీ హిస్టరీలో ఎక్కడైనా ఉందా? నీ చరిత్రలో ఎప్పుడైనా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రోడ్డు వేసావా? లేదంటే గోతులు పడ్డ రోడ్లు ఎక్కడైనా పూడ్చావా? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి మీరు, ఆ వైసీపీ నాయకులు అందరూ కూడా. ఇవాళ అమరావతి నుంచి ఒక కొత్తగా బ్రిడ్జి ఓపెన్ చేసి జనాలు చక్కగా ఆ రోడ్డు మీద నుంచి ప్రయాణం చేసి అమరావతి రాజధానికి ఒక కొత్త రోడ్డు మార్గం పడిందని, ఇక రానున్న రోజుల్లో దశల వారీగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఈ రాష్ట్రానికి ఒక నూతన రాజధాని ఏర్పడుతుంది అన్న ఒక నమ్మకంతో విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతున్నారు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా నమ్ముతారు. వీళ్ళు ఎన్ని చేసుకున్నా ఎన్ని చెప్పుకున్నా కానీ ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. దయచేసి మీరు అబద్ధ కల్పన మానుకొని ఉంటే మంచిదని తెలియదు. అసలు మావిగన్ను అనేది రకరకమైన పేర్లు పెట్టి జనాలకి అర్థం కాని పరిస్థితుల్లో జనాల్ని ఏదో ఒక తికమక చేసే ప్రయత్నం తప్ప నువ్వు చేసే అభివృద్ధి లేదు. నీ వల్ల అసలు రాష్ట్ర ప్రజానీకానికి ఎక్కడా ఉపయోగం లేదు. అదే నువ్వు చేయగలిగినట్టయితే మరి నీకు అంతకుముందు ప్రజలు 151 సీటు ఇచ్చి మరి నీ మీద నమ్మకాన్ని పెట్టారుగా. మరి ఆ రోజు మావిగను గుర్తు రాలేదా? లేకపోతే ఇంకోటి గుర్తు రాలేదా? నీకేంటంటే ఆ రోజున ఎంత దోచుకున్నావో, ప్యాలెస్లు కట్టుకున్నావో, చక్కగా 5 సంవత్సరాలు ఏసీ రూముల్లో పడుకున్నావు. ఇవాళ బయటకు వచ్చి మావిగన్ను అంటే లేకపోతే ఇంకో గన్ను అంటే జనాలు ఎక్కడో కూడా దాన్ని వినే పరిస్థితులు లేరని చెప్పి మీరు తెలుసుకోవాలి.